ఈరోజు దేవుని యొక్క శక్తి గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అంటే ఆయన యొక్క కార్యాలు మనం అనుకుంటాం ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే అని అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం, అనుమానం పడుతుంటాం. కొన్ని విషయాలు మనం ఏం చేస్తాం, అధైర్యపడుతుంటాం. కొన్ని విషయాలు ఏం చేస్తామంటే ఇది జరుగుద్దా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదట మనకు తెలియాల్సింది ఏంటంటే మన దేవుని యొక్క ఆయన యొక్క పరిమితి, ఆయన శక్తియుక్తులు మనకేంటి తెలియాలి. ఆయన ఎంత శక్తివంతమైన వాడో, ఎటువంటి కార్యాలు ఆయన చేయగలవాడో తెలిస్తే మనము ఎటువంటి దేవుని మనం కలిగి ఉన్నామన్న విషయము మనకి అర్థమవుతుంది. మనకి ఏవి ప్రభు మనకి ఇచ్చాడో, ఆయన శక్తి ఏంటో మనకు తెలిస్తే మనం ఏది అడుగుతున్నామో దాని శక్తి, దాని బలము మనకు అర్థమవుతుంది. మనం అడిగేవి ఆయన కలిగి ఉన్నది. ఏమండి, ఈ రెండిటికి పోల్చాలి. మనం ప్రభువుని అడిగేవి, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడో, ఆయన శక్తి ఎలాగా ఉన్నదనేది మనం తెలిసినప్పుడు మనం అదేంటి ఇంత గొప్ప ప్రభువుని, ఎంత శక్తిమంతుణ్ణి, ఈ విషయాలు మనం అడుగుతున్నామా? వీటి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? వీటి కోసం మనం సతమతమవుతున్నామా? అసలు మన ప్రభు ఏంటో తెలుసా మీకు అని మనం ఆలోచన చేయగలం. సో ఇక్కడ సమస్తము, ఈ సమస్త సృష్టిలో మన ఒకరిలో మనకు కలిగి ఉన్న కొన్ని సమస్యలు, ఈ సమస్త భూమండలంలో, ఈ సృష్టిలో, ఈ భూమిలో మనము ఒక చిన్న వ్యక్తిగా మనం ఉన్నాం. ఆ చిన్న వ్యక్తికి కలిగిన కొన్ని సమస్యలు, ఈ సమస్తము కలిగజేసింది ఎవరు? ప్రభువే కలిగజేశారు. మరి సమస్తము కలిగజేయడానికి శక్తివంతుడైనప్పుడు ఆ కలిగజేసిన వాటిల్లో ఆ వ్యక్తికి, లేకపోతే ఆ ఊరికి, రాష్ట్రానికి, దేశానికి ఏదైనా చిన్న సమస్య వస్తే మనం అటు ఇటు సతమతమవుతున్నాం. సో కాబట్టి అటువంటి ఏవి కూడా సతమతం అవడానికి వీల్లేదు.